ఒక చక్కని కథ చెప్తా. నేను రాసిన కథనే ఇది. భవిష్యత్తులో నేను ఎప్పుడన్నా నా జ్ఞానోదయపు కథలు అని కనుక బుక్ రాస్తే అందులో ఇది కూడా చేరుస్తాను. యాక్చువల్లీ నేను అన్ని పక్కన రాసి పెట్టుకోవాలి ఎక్కడో. ఈ మధ్య ఆ పని చేస్తున్నాను. అంటే జస్ట్ ఒక్క లైన్ గుర్తుంటే కథ అంతా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పెన్ను పేపర్ తీసుకుని రాసినవి కాదు, స్పాంటేనియస్గా ఒక సందర్భంలో నుంచి అట్లా చెప్పినవి అంటాం కదా, ఆసువుగా. సో ఈరోజు చెప్పిన కథ ఏంటంటే మన శ్రీపతి గారికి చెప్పింది ఇది, ఉడిపిలో. అదేంటంటే ఒక మనిషి తన పేరుని ప్రతిరోజు మార్చుకుంటూ ఉంటాడు. ఇది చాలా స్ట్రేంజ్ ఫెనామినా కదా. మనం ఏదన్నా మారుస్తాం కానీ మన పేరు మార్చుకోం. ఓన్లీ మన భారతదేశంలోనే పేరు మార్చుకునే ప్రక్రియ ఉంది, దానికి సన్యాస దీక్ష అని పేరు. అంటే నిజానికి పేరు ఎందుకు మారుస్తారంటే అప్పటి వరకు ఆ పేరుతో అసోసియేట్ అయిన రకరకాల విషయాలన్నీ కూడా పక్కకు జరిగి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నామని. అంటే పేరే పడిపోతే ఆ పేరుకు తగిలించుకున్న అన్ని భావాలు, ధారణలు, భయాలు అన్నీ పడిపోతాయని ఒక ఆలోచన. అట్లా జరగకపోవచ్చు కూడా, జస్ట్ పేరు మార్చుకున్నంత మాత్రం ఏం జరగదు. సో ఈ కథ ఏంటంటే ఒక వ్యక్తి ఎవ్రీడే తన పేరు మార్చుకుంటాడు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటని ఊరికే శ్రీపతి గారికి చెప్పినప్పుడు సరదాగా నవ్వుకున్నాం. సో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు రాహుల్ అనుకో. సో రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత సాయంత్రం వరకు రాహుల్ అనే వ్యక్తి రకరకాల వ్యక్తిని కలిశాడు. ఒక ఇద్దరితో గొడవ అయింది, పోనీ మీతోనే గొడవ అయింది, లేదా మీ దగ్గర ఏదో డబ్బు తీసుకున్నాడు, రాహుల్ని ఎవరో మెచ్చుకున్నారు, రాహుల్ ఎవరినో తిట్టాడు, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు నైట్ పడుకున్న తర్వాత పొద్దున్న నిద్రలేస్తానే తన పేరు మార్చుకున్నాడు శ్రీమాన్ అని. ఇప్పుడు ఎవరో వచ్చారు, రాహుల్ నిన్న అట్లా ఎందుకు అన్నావు నన్ను అంటే, రాహుల్ ఎవరండి, నా పేరు శ్రీమాన్. సో నిన్నటితో రాహుల్ అనే వ్యక్తి ఆయన ఏం చేశాడో, ఆయన ఎందుకు అట్లా చేశాడో నాకు తెలియదు. కానీ ఈరోజు నుంచి నేను కొత్త వ్యక్తిని, నా పేరు శ్రీమాన్, మళ్ళీ మనం ఫ్రెండ్స్ అవుదాం, అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంతకు మీరెవరు నా దగ్గరకు వచ్చి రాహుల్ గురించి ఎందుకు అడుగుతున్నారు? సో ఒకవేళ నిజంగా మనిషి తన పేరు గనక ఎవ్రీడే మార్చుకుంటే నిత్య నూతనంగా ఉంటుంది లైఫ్. దీంట్లో ఒక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. నేను చాలాసార్లు సరదాగా అంటాను, బట్ అది జరగదనుకోండి భూమి మీద. ఈ జనరేషనే కాదు, ఏ జనరేషన్ కూడా. ఏదైనా ఒక బ్యాడ్ మెమరీ ఉంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ బ్యాడ్ మెమరీ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఒకరితో గొడవ అయింది, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, మనసులో చాలా గాయాలు ఏర్పడ్డాయి. ఆ మనిషిని తలుచుకోగానే జీవితం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అసలు జీవితమే వేస్ట్ అనిపిస్తుంది, వాడిని చంపాలనిపిస్తుంది, ఏదేదో చేయాలనిపిస్తుంది. అట్లాంటి సమయంలో ఆ ఒక్క జ్ఞాపకం మొత్తం జీవితాన్ని నాశనం చేయడం ఏమిటి? ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకో, పర్టికులర్ ఇన్సిడెంట్ చెరిగిపోవాలనుకో, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే చెరిగిపోయింది అనుకో. అసలు ఈ భూమి మీద మనుషులంతా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నేను చాలాసార్లు చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ నో మెమరీ, హూ ద హెల్ ఆర్ యూ? నీ జ్ఞాపకాలు, నీ ధారణలు, నీ సిద్ధాంతాలు, తర్వాత నీ యొక్క జ్ఞాపక శక్తి ఇవన్నీ పక్కన పెడితే ఎవడరా నువ్వు అసలు? దాదొక టూల్గా అర్థం చేసుకోకుండా అదే నీవు అనుకొని, నీవు సాధించిన విజయం నీవు కాదు, నువ్వు సంపాదించిన డబ్బు నీవు కాదు, నీ మంది మార్బలం, నీ పరపతి, ఇదంతా నీవు కాదు. అవి నీ దగ్గర ఉన్నవి, నువ్వు వేసుకున్న బట్టలు లాంటివి. ఈ సలహా కూడా కాదు నేను చెప్పేది. సో ఇంకొకటి, నేను మాటిమాటికి ఎందుకు చెప్తానంటే, నేను ఎవరికి ఏ సలహా ఇవ్వడం లే. అసలు నేను ఆ పొజిషన్లో లేను. అసలు అటువంటి ఒక కుర్చీ కానీ పీఠం కానీ ఏది లేదు. ఒక పిట్ట అరుస్తుంది, కూస్తుంది, లేదా కుక్క మురుగుతుంది, అటువంటి స్థితి నాదంతే. జస్ట్ ఉదాహరణకి ఇక్కడే ఈ మాట నచ్చలేదు నేను చెప్పింది, తీసేసుకొని ట్రోల్స్ గీల్స్ లేకపోతే మీకు నచ్చిన డిబేట్ సినిమాలు చూసుకోండి. దెర్ ఈజ్ నో కంపల్సరీ. ఇప్పుడు పిట్ట అరుస్తూ ఉంటుంది చెట్టు మీద, మనం వింటామేమిటి? ఒక అద్భుతమైన ఫ్లవర్ విరబూస్తుంది, మనం దగ్గరికి వెళ్ళి చూస్తామేమిటి? నథింగ్. వీ డోంట్ రియల్లీ గివ్ ఎ డ్యామ్ యాక్చువల్లీ. అందుకని నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు నేను కూడా పేరు మార్చుకున్నారు ఈసా అని. దానికి కారణం ఏంటంటే, ఆ గతంతో ఉన్న సంబంధాన్ని తీసేయాలంటే పునాదిని తీసేయాలని. జస్ట్ పేరు మార్చుకున్నంత మాత్రం జ్ఞాపకాలన్నీ పోవులే. కానీ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద జిస్ట్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ఇట్, కాస్త
నీ గతంతో నీకున్న సంబంధం కాస్త వీకెన్ అవుతుంది, అందులో ఏ సందేహం లేదు. ఒకవేళ నిజంగా మనిషి ఆనందంగా ఉండాలనుకుంటే తప్పకుండా కొన్ని విషయాలు అర్థం చేసుకొని తీరాలి. అది ఎవరో చెప్పారని కాదు, లేదా కంపల్సరీ అని కాదు, జస్ట్ ఎగ్జిస్టెన్షియల్ లాస్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ప్రకృతి ఏ నియమాలతో నిరంతరం పనిచేస్తుందో ఆ నియమాలని నీలో దర్శించుకుంటే అది ఉపనిషత్ తర్వాత వేదాల సారం అంతా కూడా నీకు అర్థమైపోతుంది. ఇది బట్టి విషయం కాదు. ఇది ఎట్లా బట్టి పడతావు? అసలు ఆనందాన్ని ఎట్లా బట్టి పడతావు? ప్రశాంతతని ఎట్లా బట్టి పడతావు? నిద్రను ఎట్లా బట్టి పడతావు? అది అయ్యే పనేనా? అది అయ్యే పని కాదు. అవన్నీ అనుభూతి చెందవలసిన విషయాలు. ఇది ఎలాంటిదంటే నేను చెప్పింది మళ్ళీ తిరిగి చెప్తున్నా. వాటర్ ప్యూరిఫైయర్ అంటే అది యాక్చువల్గా ప్యూరిఫైడ్ వాటరే. వాటర్ని ప్యూరిఫై చేయడం ఏంటి? నాన్ సెన్స్. సో ఆ ప్యూరిటీకి అడ్డొస్తున్న వాటిని పక్కకు చెరిపితే మిగిలింది ప్యూరిఫైడ్ వాటరే. జీవితం కూడా అంతే. జీవితం బాగానే ఉంది, మనలో ఒక సహజమైన ప్రశాంతత, ఒక సహజమైన ఈజ్, ఒక మెడిటేటివ్నెస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉన్నాయి. వాటిని మనం సంపాదించడం ఏమిటి? వాటికి అడ్డొస్తున్న వాటిని పక్కకు జరిపితే అంతా సర్దుకుంటుంది. నిజంగా సర్దుకుంటుంది. యాక్చువల్లీ నమ్మకం కుదరదు. సరే, కొన్నిసార్లు మనకి ఎలా చేయాలో తెలియనప్పుడు ఒకరు చెప్పింది కాస్త విని స్ఫూర్తి తీసుకొని మళ్ళీ వాళ్ళ మాయలో పడకూడదు. ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయి చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్. అందరూ అక్కడే ఇరుక్కుపోతారు. చిన్న చిన్న బంధాల మాయల నుంచి బయటపడి అతిపెద్ద బంధాల మాయలో పడతారు, గురువు మాయలో పడతారు, లేకపోతే ఒక సిద్ధాంతం మాయలో పడతారు. అన్ని మాయల నుంచి బయటపడి తీరాలి. ఇప్పుడు నేను చెప్తున్నది బ్రూటల్ రియాలిటీ, కానీ ప్రపంచంలో దానికి అగెనిస్ట్గా జరుగుతుంది. ఎనీవే, సో కథ యొక్క సారాంశం ఏమీ లేదు. నేను అంటే మొట్టమొదటి స్ఫురించేది మీ పేరనే. కావాలంటే చెక్ చేసుకోండి. నేను పేరు రెండు ఒక అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఎక్స్క్లూజివ్ అనమాట నీ పేరు అన్నది. ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్, ఎక్స్క్లూజివిటీకి పరాకాష్ట అది. అది ఎక్స్క్లూజివ్లీ ఎక్స్క్లూజివ్. అది సమస్త నుంచి నిన్ను సపరేట్గా నిలబెట్టే ఒక వెపన్ అది నీ పేరు అన్నది. అందుకని ఆ పేరుతో ఉన్న సంబంధం, ఆ పేరుకి నీకున్న అటాచ్మెంట్ పోతే జీవితం బాగుంటుంది అనేది మన భారతీయ ఆధ్యాత్మికవేత్తలు గుర్తించారు. అందుకే చాలామంది సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత చక్కటి పేర్లు ఇస్తారు. స్వామి అభేదానంద సరస్వతి, వివేకానంద, లేకపోతే చైతన్య భారతి. ఎన్నో బ్యూటిఫుల్ నేమ్స్. అసలు ఎప్పుడు ఆధ్యాత్మిక పరంగా పేరు మార్చుకున్న తర్వాత చింటూ, బబ్బులు అట్లాంటి పేర్లు ఉండవు. చాలా ఉన్నతమైన, దైవికమైన, పలకడానికి హుందాతనాన్ని ఇచ్చేటువంటివి ఇట్లాంటి పేర్లు ఉంటాయి. సో ఇన్ ఎ నట్షెల్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, పేరు నిలబెట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఏమో వేరు. నేను జస్ట్ దానికి ఆపోజిట్ చెప్తున్నా. ఆ పేరుని మరి అంత సీరియస్గా తీసుకోకండి. పేరు కోసం ప్రయత్నం చేశారనుకో, బాధ కోసం ప్రయత్నం చేసినట్టే, మీరు బాధను ఆహ్వానించినట్టే. చాలా రుగ్మతులు ఉన్నాయి అందులో ఏ గొప్ప లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా అవార్డు తెచ్చుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు వచ్చే ఫోన్ కాల్స్ తప్ప, ఆ తర్వాత మీ ఇంట్లో స్టీల్ చెంబెంతో అవార్డు అంతే. ప్రపంచం దానికి విలువనిస్తుంది కాబట్టి మీరు దానికి విలువనిస్తున్నారు. ప్రపంచం ఏ రోజైతే ఆ అవార్డుకి విలువనియ్యదో ఆ క్షణమే మీ మనసులో కూడా విలువ పడిపోతుంది. అట్లాగే ఏ రోజైతే మీరు మీ పేరు దానికి తగిలించుకున్న రకరకాల విషయాలని మీరు ప్రాధాన్యత ఇవ్వరు, దెన్ లిబరేషన్కి ఒక ద్వారం ఓపెన్ అవుతుంది. ఒక చిన్న ఒక నిమిషమే వాయిస్తా. ఆ తర్వాత ఈరోజు డాట్ అనే పుస్తకంని పూర్తి చేయాలని నిర్ణయించుకున్న, పూర్తి అయిపోయింది. చివరి మెరుగులు 1-2 లైన్లో గిన్లో ఊరికి చూసి చేయడం. తర్వాత అందరూ కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నారు, లేదా నేనే తప్పుగా కన్వే చేశానేమో. ఈ డాట్ అనే పుస్తకం మాత్రం మార్చి ఎండింగ్లో మనం ఇక్కడే రిలీజ్ చేసుకుందాం. ఎక్కడో చోట ఏదో ఒక దేవాలయం ప్రెమిసెస్, రోడ్డు మీదనో. ఎప్పట్లాగే ముఖ్య అతిథులు, శాలువాలు ఏముండవు. జస్ట్ చిన్న భోజనం, ఆ తర్వాత కలుసుకోవడం, పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, అంతే.
నెక్స్ట్ ఉపదేశ సారం కూడా పూర్తవుతుంది. అది ఏప్రిల్ చివరి వారంలో అరుణాచలంలో రిలీజ్ చేసుకుందాం. ఏప్రిల్ చివరి వారం అన్నది మీ మనసులో పెట్టుకోండి. ఎందుకంటే నాకెందుకు అట్లా స్ఫురించింది, ఒక విజన్ లాగా వచ్చింది. రెండోది, అన్ని ప్రదేశాలు అరుణాచలమే, కానీ అన్ని ప్రదేశాల కేంద్రంలోకి పోయి చేసుకుందామని. తర్వాత అరుణాచలంలో నేను మొదటిసారి రమణాశ్రమం వెళ్ళినప్పుడు ఆ రమణాశ్రమం లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నన్ను లాగింది అటువైపు. నేను చాలాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చున్నా. వీలైతే ఎప్పుడన్నా ఏదో ఒక యూట్యూబ్ టాక్కి ఆ ఫోటో పెడతాను, నేను ఊరికే చూద్దురు కానీ. అంటే దాంట్లో ఏ ప్రత్యేకత లేదు, మళ్ళీ నేను ఏ ప్రత్యేకత ఆపదిస్తలేను. అరుణాచలం కొండ చాలా చోట్ల కూర్చున్నాను, కానీ ఆ చెట్టు ఎందుకో అక్కడ రమణ మహర్షి ఒక పెయింటింగ్ మనందరం వేసి దాన్ని ఎంతో కొంత డబ్బుకి ఎవరో ఒకరికి అమ్మి ఆ డబ్బుని అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి ఇచ్చి తర్వాత ఏమంటారు అని ఏదో థాట్ వచ్చింది. అందులో 1% మేనిఫెస్ట్ అయినా ఓకే, మేనిఫెస్ట్ కాకపోయినా ఓకే, లేదా అరుణాచలంలో మనం రిలీజ్ చేసుకోగలం, ఎందుకంటే పాసిబిలిటీస్ ఉన్నాయి. అదర్వైజ్ ఉన్నదంతా అరుణాచలమే. ఇది నేను చెప్పాలనుకున్నది. సో కోడ్స్ ఆఫ్ ముషిన్ అంటే దాని పేరు డాట్, అది మార్చి చివరాంతంలో మనం ఇక్కడే హైదరాబాద్లో రిలీజ్ చేసుకుందాం, అందరం కలుసుకుందాం, సరేనా? అంతకుమించి ఏమీ లేదు. అకారణ కలయికనే, మళ్ళీ వీటికి ఏ ప్రాధాన్యత ఇవ్వకండి. దెర్ ఇస్ నో స్పెషాలిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్. జస్ట్ మనం అంతా వెళ్ళిపోయిన పుస్తకం ఉంటుంది భూమి మీద, సంథింగ్ ఉంటుంది. సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, అట్లాగే పుస్తకం కూడా ఉంటుంది. నేను కోరుకుంటున్నాను అసలు నా మిత్రులంతా నా పుస్తకాల్లో భాగస్వాములు కావాలని. మంచిగా రాయగలిగే వాళ్ళు, అంటే ఏదో ఒకటి పనికిరాని చెత్త రాయడం కాదు, ఆ పుస్తకాన్ని అర్థం చేసుకుని వచ్చి కలిసి దానికి సంబంధించిన కాంటెక్స్ట్ రాయడం, ముందు మాట రాయడం. సో ఐ ఎంజాయ్ ద పార్టిసిపేషన్ విచ్ హ్యాస్ టు బీ రీజన్లెస్, ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ కాదు, నేను చేస్తున్నది అదే. బట్ చూద్దాం. ఇదేం రాగం పేరు తెలీదు. చాలు, ఇది రాగం పేరు తెలియదు కానీ బాగుంటుంది. ఇంకా అట్లా స్వర సంచారం చేసుకుంటూ పోతే టైం సరిపోదు. ఈరోజు పుస్తకం పూర్తి చేయాలి, అందుకని ఓకేనా. ఇక్కడి నుంచి మీ అందరూ ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఉన్నది అనుభవించండి. ప్రశాంతత యొక్క బీజం అక్కడ ఉంది. పనికిరాని విషయాలతో పోరాడకండి. నిమిషమో 2 నిమిషాల్లో గొడవ పూర్తి చేసుకోండి. గొడవ ఎండు కావడం లేదు తెలిస్తే మౌనంగా ఉండిపోయేటందుకు వెళ్ళిపోండి. తప్పు మీది కాకపోయినా క్షమాపణ చెప్పేయండి. లైఫ్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ విన్నింగ్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లివింగ్. రీసరస్ వయసు.